తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహం బాగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది 10 ఏళ్ల ఉత్సవాలు ఒకసారి నెమరేసుకుంటే వచ్చింది ఒక వ్యక్తి ద్వారా తెలంగాణ రాలేదు. అప్పుడు తెలంగాణలో ఉండే నాయకులు ప్రత్యేక తెలంగాణ ఉండాలి తప్ప ఇది సమైక్యాంధ్ర ఉండకూడదు అనిపిస్తుంది. ఆనాడే బోరుగోలు రామకృష్ణ వంటి వాళ్ళు మాట్లాడారు. అయితే పండిట్ నెహ్రూ దాన్ని కల్పించుకొని మీరు కలిసి ఉండండి తెలుగు వాళ్ళంతా కలిపి, ఒకరు కూడకపోతే విడాకులు తీసుకోండి, పెద్ద ప్రాబ్లం ఉందన్నట్టుగా ఆయన కాంప్రమైజ్ చేశాడు. అయితే అప్పటి నుంచి ఇక్కడ 1956 నుంచి మళ్ళీ 57, 62, 69, 72 వస్తూనే ఉన్నాయి. ఏదో బదులు అటు ఆంధ్రాలోనే సరే ప్రత్యేక ఆంధ్ర కావాలని కోరుతున్నారు, తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. ఆ విధంగా ఉద్యమాలు వచ్చాయి. మరి సన్న నాయకత్వం పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. కానీ చివరికి దీన్ని దేవుడిగా నిప్పులాగా తెలంగాణ ప్రాంతంలో మారుమూల గిరిజన ప్రాంతంలో ఏదో అడవుల్లోకి పోయినప్పుడు చూసినా కూడా నేను గిరిజన అమ్మాయి అడుగుతాను, మా తెలంగాణ అని చెప్పేసి, నీ పేరు ఏంటమ్మా అంటే తిరుపతి అనింది. మా ఊరే కదా అమ్మ అన్న అనగా నువ్వు ఆంధ్రవాడివి, నేను తెలంగాణ అని చెప్పేసింది. అంటే గిరిజన ప్రాంతాల్లో చదువురాని వాళ్ళు కూడా తెలంగాణ కావాలని కోరుకున్నారు. మేధావులు మొదలుకొని చదువురాని గిరిజనులు మొదలుకొని కళాకారుల దాకా. దానికి ఒక సింబల్గా కేసీఆర్ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఒక ఇన్స్ట్రుమెంటు, అది పేటెంట్ రైట్ ఆయనకే పోయిన మాట వాస్తవమే. అయితే ఆయన పైన ఆశ పెట్టుకున్నారు జనం. ఆయన ఆశ పెట్టుకున్న దాన్ని బొమ్మ చేశాడు. 5 ఏళ్ళలోనే దానికి బొమ్మ చేశాడు. ఆనాడు సెకండ్ టైం ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్ద మనిషి 6 నెలల పాటు క్యాబినెట్ పెట్టడా? భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఒక 6 నెలల పాటు క్యాబినెట్ లేకుండా ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, అంటే ఉప ముఖ్యమంత్రికి పాపం నోరు లేదు పాపం ఆయనకి, ఆయన పెట్టుకున్నాడు. ఇది ఒక అహంభావ ధోరణి. తర్వాత రాజకీయాల్లో అవినీతి కాళేశ్వరం సింబల్, కానీ భూ సమస్య మొదలుకొని అనేక రకాలుగా అవినీతి బాగా పెరిగింది, పర్వత్సవం ఉంది. ప్రజలు ఎప్పుడు కానీ అహంభావం అవినీతి ఉంటే దాన్ని క్షమించరు. అందుకే అంత కష్టపడి సాధించుకున్నా సరే వేల మంది విద్యార్థులు, యువకులు ఆత్మపరిణామం చేశారు, విద్యార్థులు ఉద్యమించారు, కళాకారులు ఉద్యమించారు, ఆయన నిలబెట్టుకుని పోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు, రావడం ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇది అనేక ఆశలు పెట్టుకున్నారు నూతన ప్రభుత్వం పైన. గతం చేసుకున్నటువంటి చీకటి అనుభవాలని దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అంటే యువకుడు, ఉత్సాహవంతుడు, కొంత నేను ఒక్కడే చేస్తానని చెప్పేసినటువంటి పద్ధతి కాకుండా అందరినీ కలుపుకొని పోయే ప్రమాదం ఉండాలి. ఎందుకంటే బీజేపీ లాంటి ప్రమాదకారి ధోరణి కేంద్రంలో రాష్ట్రంలో వస్తూ ఉంది. అటువంటిప్పుడు నేను ఒక్కడే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పేసి అనేటువంటి అహంభావం లేకుండా అందరినీ కలుపుకొని చేయడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకోబాకండి, ప్రధానమైన అంశాలపై కేంద్రీకరించండి, రాష్ట్ర అభివృద్ధిపైన కేంద్రీకరించండి. అందుకని చిన్న సమస్యలపైన కేంద్రీకరించడం అనేది కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో యువకుడైన రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని సామరస్యంగా గత ప్రభుత్వాల లోపాలను ఎక్స్పోజ్ చేస్తూ ప్రతిపోతే ఏ పని చేస్తే ఆ పనికి అడ్డం కొట్టాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కొట్టినట్టుగా పాజిటివ్ గుణంతో ఉంటే ఈ రాష్ట్ర అభివృద్ధి అవుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఎంత పని చేసినా అందరికీ కల్పన చేయమని కోరుతున్నాం. మా వంతు కమ్యూనిస్ట్ పార్టీ సహకారం చేస్తానని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరోసారి నూతన ముఖ్యమంత్రికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఊహాగానాల గురించి మేము చెప్పలేము. మీరు చెప్పేది ఎగ్జిట్ పోల్స్ అవి, నిజం అబద్ధం తెలియదు. ఎవరు వస్తే మాకేముంది చెప్పండి. ఇప్పుడు ఏ రైతం పళ్ళోడు కొట్టుకోవడానికి మేము కేంద్రంలో బీజేపీ రాకూడదు కోరుకుంటున్నాం. మా కోరిక అది. రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రాకూడదని కోరుకుంటున్నాం. చేయగలిదేం లేదు. బట్ మేము బాధ ఏంటంటే దేశం మొత్తం మీద మళ్ళీ బీజేపీ లాంటి వాళ్ళు రావడం మంచిది కాదు. అయితే చూద్దాం ఏం జరుగుతుంది.